మనం ఈరోజు మన వివేకానంద స్వామి గురించి కొన్ని మంచి మాటలు తెలుసుకుందాం. నా ఆశయాన్ని క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పవచ్చు. అవి మానవ కోటికి వారిలోని దివ్యత్వాన్ని గూర్చి బోధించి వారి జీవిత ప్రతి కార్యకలాపంలోనూ ఆ శక్తిని ఎలా అభివ్యక్తం చేయాలో ప్రబోధించడమే. ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది. బాహ్యాంతర ప్రకృతిని నియంత్రించి అంతర్గతమైన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడమే జీవిత పరమావధి. దీనికై కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాలలో కొన్నింటిని కానీ అన్నింటిని కానీ అవలంబించి ముక్తులవ్వండి. మతసారం ఇదే. వాదాలు, సిద్ధాంతాలు, కార్యకలాపాలు, గ్రంథాలు, దేవాలయాలు, బాహ్యరూపాలు, మూర్తులు ఇవన్నీ ప్రధానాంశములు. మానవులలోని